ఈరోజు సోమందపల్లికి చెందినటువంటి ఇద్దరు చిన్నారులు చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితిని చూసి చలించిపోయి సోమందపల్లి స్థానిక ఎస్ఐ అయినటువంటి ఆయన మాతృశ్రీ వరలజోన్ ఆ నడిపిస్తున్నటువంటి అమ్మా మేడం గారికి ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత రెఫరెన్స్ చేసిన వెంటనే ఈ పిల్లలు పడుతున్న కష్టాన్ని మానవతావాది, మంచి మనసున్న గొప్ప వ్యక్తి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఫౌండేషన్ అధినేత అయినటువంటి రమణారెడ్డి సార్ గారు ఈ బిడ్డలకి నేను ఉంటానంటూ అప్పుడే చేర్చుకుని ఈ రోజు దాదాపు 30,000 విలువైనటువంటి ఆ బిడ్డలకి ఏదైతే కావాలో స్కూల్ బ్యాగ్ నుంచి బట్టలు, వాళ్ళకి తినడానికి తిండి, వాళ్ళకి ఏదైతే కావాలో ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేని లోటు తెచ్చారు. నిజంగా ఆ బిడ్డల తరపున నా 2 చేతులు జోడించి మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తున్నారు. భగవంతుడు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లల్ని చల్లగా చూడాలి. ఇలా ఎంతో మంది బిడ్డల్ని, అందరికీ వందల మంది పిల్లలకి ఇట్లా తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. మీ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పాలన్నా కూడా మాటలు రావని దైవం మానుష రూపేణ అంటారు. దేవుడు మనిషి రూపంలో పుట్టుకొస్తాడని నిదర్శనం మీరే. నిండు నూరేళ్లు చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి అడగగానే ఇంతటి సాయం చేసినటువంటి పిల్లలకి జీవితాంతం మీ పిల్లలు మీకు రుణపడి ఉంటారు. రాబోయే రోజులు ఇలాగే బిడ్డలకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా బాగా హ్యాపీగా చదువుకోవాలా? సార్కి థ్యాంక్స్ చెప్పండి. ఫస్ట్ సార్ అడిగినాము, మళ్ళీ సార్ అడిగినాడు. బాగా నీట్ గా మంచిగా చదువుకుంటారా? ఎవరు ఇదంతా మీకు ఇచ్చింది? ఏం పేరు సార్ పేరు? రమణ మామ సార్. నా పేరు ఏమవుతావు నువ్వు? చెప్పు. ఇందాక చెప్పి ఏమవుతావు? చదువుకుని ఏమవుతావు? డాక్టరా నువ్వు? నువ్వు పోలీసా? ఒకసారి సార్ థ్యాంక్స్ చెప్పండి. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు డాక్టర్. చెప్పకపోతే బ్యాగ్ బాటలు ఎండిపోతావు. వీడే దాని ఉండిపోతావు నాన్న. ఉంటావా? బాగా చూసుకుంటారు.